తో సెటిల్మెంట్ లాగా. మీకు మోసం చేయనని. సో ఇంకోసారి ఇలా చేయను అని అన్నప్పుడు మాట్లాడి మళ్ళీ హర్యానా కూడా తన స్టెప్ తను తీసుకుంది. నార్మల్ గా మళ్ళీ జీవిస్తున్న టైంకి 2-3 నెలల్లోనే మాల్వితో స్టార్ట్ చేశాడు. అంటే అప్పటికి సినిమా సైన్ అయిపోయిందా? సైన్ అయిపోయింది. 3 నెలల్లోనే మళ్ళీ మాల్వితో స్టార్ట్ చేశాడు. ఆ పిల్ల మెసేజ్లు వస్తున్నాయి, ఇతను ఇస్తున్నాడు మాట్లాడడానికి ఛాన్స్ అంతా. ఇంకా చూస్తూ ఉన్నాను. మాల్వి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేశాను. అండ్ ఒక రికార్డింగ్ ఉంటదండి, నీకు మాల్వి వాళ్ళ ఫాదర్ నంబర్ ఎలా వచ్చింది అంటే కాల్ లిస్ట్ అని అంటాను. ఇప్పుడు నీ ఫోన్ లో నుంచే వచ్చింది అని తీసుకుంటే నాకు సోర్స్ కట్ చేస్తాడు కాబట్టి నేనేదో పిచ్చివాగుడు వక్కున్నాను కాల్ లిస్ట్ అని. నేను పోయిన సంవత్సరం కాల్ లిస్ట్ మాట్లాడిన కాల్ది ఈ సంవత్సరం నాకు డ్రగ్ కేసెస్ పోలీసులు పరిచయం అయితే పోయిన సంవత్సరం ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. నేను అప్పటిదాకా పోలీస్ స్టేషన్ గడపే ఇదేమి తొక్కల. మస్తాన్ కేసుకి ముందు ఒక పోలీస్ స్టేషన్ గడప తొక్కడం గానీ లేకపోతే ఒక పోలీస్ కేసు గానీ అవన్నీ ఏమీ లేదండి. మస్తాన్ కేసు ఫస్ట్ కేసు నేను గడప తొక్కడం. అంటే మీ భయం ఏంటి? మాల్వి మల్హోత్రా రాజస్థాన్ పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోయారు, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని అది ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకున్నారా ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు, నన్ను వదిలించుకుందామని డిసైడ్ అయ్యారు. వదిలించుకోవడం దాంట్లోని హర్యానాని ఎలా అయితే రాజు ప్రొవోక్ చేసి ఈమెను కించపరచు ఇలా అంతా అన్నాడో, హర్యానా చేసిన దానికి నేను కౌంటర్ ఇవ్వగలిగాను. ఈ మాల్వి చేసిన దాంట్లోని, మరి ముంబై అమ్మాయి కదండి, ఇక్కడ తెలియకపోయి ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఇచ్చారు నాకు. ఎంత ఎక్కువ ఇచ్చారంటే చంపేస్తామన్న వరకు వెళ్లారు. ఎవరు చంపేస్తామన్నారు? వాళ్ళ బ్రదర్ ఇద్దరు. ఏంటి మీరు కాంటాక్ట్ అయ్యారా? కాంటాక్ట్ అయ్యే విషయం చెప్పిన తర్వాత అన్నారా? ఎలా అయితే హర్యానాకి నేనున్నాను ఇలా అనే డిస్కషన్ జరిగిందో అలాగే మాల్వికి చెప్పిన రోజున ఇంటెన్స్ పెరిగింది. అండ్ మాల్వి దగ్గరుండి నాకు రాజుని విడగొట్టడానికి అంతా హెల్ప్ చేసింది. ఆ క్రమంలో ఇంకా క్లోజ్ అయ్యారు వాళ్ళు. నాకు ఛాలెంజ్ చేసింది రాజుని తీసుకెళ్లిపోతా అని, ఛాలెంజ్ చేసింది జైలు అని, ఛాలెంజ్ చేసింది చంపుతానని. ఆ చంపుతానన్న మూడిట్లలో చెప్పిన 2 జరిగాయి. 3వది చంపడం. ఇంకా నన్ను ఇంకా చంపేస్తారు అప్పుడు ఎవరికి కూడా తెలియదు. ఉన్నది నా పేరెంట్స్ ఒక్కరికి మాత్రమే. వాళ్ళకు కూడా ఒకటి తెలియదు పూర్తిగా, ఎప్పుడు వాళ్ళకు కూడా చెప్పుకోలేదండి ప్రాబ్లమ్స్ అన్ని. ఒకరు చంపేసి వాళ్ళు అన్నట్టుగానే బాడీ కూడా దొరకకుండా చేస్తే అడిగే వాళ్ళు కూడా ఉండరని మాత్రమే నేను బయటకు వచ్చి మీడియాకి హెల్ప్ అడిగాను. మీడియాకి చెప్పడం కూడా జరిగింది దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ అని. మేబీ అలా చెప్పడం వల్ల ఈ రోజు బతుకున్నానేమో అండి. పొద్దున అంటే ఏమైనా జరిగితే కూడా ఓకే లావణ్యకి ఏమైనా జరిగింది అంటే ఒకటి నా శత్రువులు అయి ఉంటారు అన్న ఒక థాట్ అయితే వస్తుంది కదా. రాజుని ఇక్కడ మంచోడు అన్న దాంట్లో చూస్తే అతను చంపాడు అని కూడా ఎవరు అనుకుంటారు ఒకవేళ నాకు ఏమైనా అయితే. మాల్వి మల్హోత్రా కొన్ని అలిగేషన్ చేస్తుంది. తనే నన్ను కావాలని లాగుతుంది, నాకు ఫస్ట్ సినిమా టాలీవుడ్ లో నా కెరీర్ నేను ప్రార్థన అనుకుంటే ఈ రకమైనటువంటి అలిగేషన్స్ పెడుతున్నారు, నా పేరెంట్స్ అంతా సఫర్ అవుతున్నారు అంటున్నారు. అంటే ఏంటి అంత వరకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు మీడియా అండి, మీరు తలుచుకుంటే 1 minute లో వాళ్ళది ఏంటి అని అయితే నిరూపిస్తారు. నేను బ్యాంక్ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి అన్ని చూపించాను, వాళ్ళు ఉన్నది అంతా. ఇప్పుడు ఈ రోజు కూడా రాస్తారును మా ఇంట్లో ఉండి వారం బాధపడుతున్నాను అన్నాడు. వారం నుంచి నేను ఇక్కడికి రోజు వస్తున్నాను. ఇంట్లో అయితే లేడు, మాల్వితో రూమ్ లో ఉన్నాడు, హోటల్ రూమ్ లో. అది దయచేసి అది బయటికి రావాలి, అది ఫైట్ జరగాలి. మరి రాస్తారని ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను అతని మీద కేసు పెట్టి ఫైట్ చేస్తున్నప్పుడు అని తిట్టుకుంటారు కాదన్ను. బట్ అట్లా అని మరీ తప్పుని సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉన్నది బయటికి రావాలి, అది ఎస్టాబ్లిష్ అవ్వాలి. దానివల్ల నన్ను వదిలేస్తున్నాడు అన్నది కూడా రావాలి. నన్ను చూస్తేనే భయపడిపోతారు, నేను టార్చర్ పెడతారు. నేను అతను ఇల్లు తీసుకున్నాను, కారు తీసుకున్నాను అంటే నాకు ఎందుకండి ఇల్లు కారు? ఆ మనిషి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, మనిషి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఉన్న మనిషిని తీసుకెళ్లింది వాళ్ళు, నేను అతని దగ్గర నుంచి ఇల్లు కారు తీసుకోలేదు. తెలంగాణలో ఒక ఊరి నుంచి ఖమ్మం జిల్లా నుండి వచ్చిన ఒక అమ్మాయి, సినిమా అవకాశాలు మంచి ఎదగదాం అనుకుని వచ్చిన అమ్మాయి, ఒక వ్యక్తి ఎదుగుతూ ఆ అమ్మాయి కెరీర్ని ఇప్పుడు వద్దు, సినిమా అవకాశాలు మీరు ట్రై చేయొద్దని చెప్పి వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇన్ని 10 సంవత్సరాలు అయిపోయింది కదా, దీన్ని ఎట్లా అనిపిస్తుంది? ఒక పక్క కెరీర్, ఒక పక్క ఇది పోయింది, రెండు పోయింది. అంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఏంటి? పోవడం కెరీర్ అన్నా వద్దు అనుకున్నాను, కానీ రాజు ఉంటే చాలు అనుకున్నానండి. నా రాజే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నేను అదే నమ్మే ఉన్నాను. ఇతను వదిలేస్తాడు లేకపోతే ఇంకేదైనా ఉంటే నేను తెలివిగా రిజిస్ట్రేషన్ ఇంకేదో కూడా చేసుకునేదాన్ని. అంత గుడ్డిగా నమ్మాను నేను అతనే ప్రపంచం అని. ఈ రోజు ఇప్పుడు అతను లేడు ఇదంటే నేను అది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. నేను ఒక క్వశ్చన్ అడుగుతా లావణ్య, మీరు రాజ్ తరుణ్ మీద, మాల్వి మల్హోత్రా మీద పోరాడుతున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తారు, లేకపోతే రాజ్ తరుణ్తో నాకు ఇంత రిలేషన్షిప్ ఉంది, తను అబార్షన్ కూడా చేశారని కొన్ని అలిగేషన్ చేశారు కదా. అలిగేషన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఏంటి దాన్ని లీక్ ఎవరిచ్చారు? అంటే మీ ఇద్దరు పర్సనల్ గా ఉన్నప్పుడు ఉన్నటివి మూడో వ్యక్తికి ఎట్లా వచ్చింది? ఇది మస్తాన్ సాయి వాళ్ళ ఇల్లు అండి. వాళ్ళ ఇంట్లో ఇక్కడ మస్తాన్ ఇక్కడ ఉంటాడు, నేను రాజ్ తరుణ్. ఒక్క నిమిషం.
అంటే అంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు? వాళ్ళ ఇంట్లో 1.5 year ago నన్ను పరిచయం చేసినప్పుడు ఓకే, ఎక్కడిది? ఏ ఊరు? మస్తాన్ వాళ్ళ ఇల్లు ఓకే, ఎక్కడ? గుంటూరులో? ఎక్కడ గుంటూరులో? నార్సింగిలో, ఐ మీన్ మంచిరేవులలో ఉంటుంది. అక్కడ మరి రాజు ఉంటాడు అందులో. తీసుకెళ్ళిందే రాజు. నన్ను మస్తాన్ని పరిచయం చేపించింది రాజు. రాజు అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్. మరి ఇది మస్తాన్ వాళ్ళ బెడ్రూమ్. మరి అక్కడ పడుకున్న రాజు ఎవరు? మస్తాన్ వాళ్ళ బెడ్రూమ్ అది. మరి అక్కడే పడుకున్న రాజ్ తరుణ్ కి మస్తాన్కి బాగా క్లోజ్. మేమందరం కలిసి వెళ్ళాము. అండ్ ఇందులో ఇప్పుడు మీకు కూడా మ్యూచువల్ ఫ్రెండ్. ఫ్రెండ్. అయితే ఇప్పుడు నాకు ఆడియోలు బాగా రిలీజ్ అవుతున్నాయి, దీన్ని ఎవరు రిలీజ్ చేశారని? ఎందుకంటే అది 2 రికార్డింగ్స్ అండి. రాజుతో నేను మాట్లాడుతున్న రికార్డింగ్ ఏవైతే ఉందో మనం అందులో సెక్స్ ఇంటెన్స్ అదేంటి ఇంటిమెసీ అన్నవి ఉన్నది ఒక ఆడియో. మస్తాన్ తో మాట్లాడుతున్నది ఒక ఆడియో. మస్తాన్ నాతో మాట్లాడుతున్న దాంట్లోని ఆ కేరింగ్ నచ్చింది నాకు. అండ్ ఆ వాటర్ బాటిల్ పెట్టాను దగ్గర. వాటర్ బాటిల్ అనే టాపిక్ నడుస్తుంది కానీ ఇంకా ఏదో నడవట్లేదు. పోనీ సెక్స్ అన్న టాపిక్ ది అక్కడ నడవట్లేదు. అతను ఒపీనియన్ చెప్తున్నాడు. మరి దానికి నీ గుండె ఉంది అన్నది కూడా అది ఫ్లర్టింగ్ గా కూడా ఎందుకు తీసుకోవద్దండి? ఇప్పుడు ఎవరైనా పరిచయం అయ్యి ఒకరు కనెక్ట్ అయ్యారంటే ఫ్లర్టింగ్ మాట్లాడితే మ్యూచువల్ ఫ్రెండ్ కాబట్టి ఆ వేళ మీరు మాట్లాడుతున్నాం. బట్ మాట్లాడుతున్నది కూడా రాజుకి తెలుసు. ఆ రికార్డింగ్ పంపించింది కూడా రాజుకి. ఇవన్నీ మీరు పంపించాను. ఇప్పుడు అది ఎట్లా బయటకు వచ్చింది? అది మీ ఇద్దరి మధ్య అండి. రాజ్ దగ్గర ఏంటి ఈ లీక్స్ అన్ని రాజ్ తరుణ్ నుంచి శేఖర్ భాషకి ఇచ్చాడండి. 100% అది. అయితే నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు, మాల్వీకి, రాజ్ తరుణ్ కి ఇంకొకరికి కొట్లాట ఉంది, సరిపోయింది. లేకపోతే మస్తాన్ సాయి పేరు వస్తుంది. మీరు మధ్యలో ఈ శేఖర్ భాష క్యారెక్టర్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజ్ అని అతను బయటకు వచ్చి చెప్పాలండి. ఇప్పుడు ఏమీ తప్పు చేయని వ్యక్తి ఎందుకు పారిపోతాడు?